తీర ప్రాంతాల్లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. మొన్న కోస్తా తీరంలో తాబేళ్ల మృత్యుఘోష వినిపిస్తే నిన్న ప్రకాశం జిల్లాలో తాబేళ్ల కళేబరాలు కొట్టుకొచ్చాయి. అసలు తాబేళ్ల మరణాలకు కారణమేంటి? కోస్తా తీరం ఎక్కువగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఆలివ్ రిడ్లీ జాతికి చెందిన పెద్ద పెద్ద తాబేళ్లు పదుల సంఖ్యలో మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఒడ్డుకు కొట్టుకొచ్చిన తాబేళ్ల కళేబరాలను మత్స్యకారులు గుర్తించారు. జిల్లాలోని కొత్తపట్నం మండలం నుంచి సింగరాయకొండ మండలం, పాకాల, టంగుటూరు మండలం, పసుకుదూరు తీర ప్రాంతంలో ఎక్కువగా వీటి కళేబరాలను గుర్తించారు. గుడ్లు పొదిగేందుకు వేల కిలోమీటర్లు ప్రయాణించి తీర ప్రాంతాలకు చేరుకునే ఈ తాబేళ్లు మత్స్యకారుల చేపల వేటకు ఉపయోగించే పడవలు, వలలకు తగిలి మృత్యువాత పడుతున్నాయి. కొంతమంది సముద్రం ఒడ్డుకు దగ్గరలో పెద్ద పడవలతో అక్రమంగా చేపల వేట చేయడం వల్ల ఒడ్డుకొచ్చే క్రమంలో ఈ తాబేళ్లు పడవలు తగిలి వలలకు చిక్కి చనిపోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా నిత్యం పదుల సంఖ్యలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల కళేబరాలు తీరానికి కొట్టుకురావడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాబేళ్ల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. మరోవైపు ఇటీవల కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మరణిస్తుండటంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లను కాపాడేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.